నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ త్రిపురనేని చిట్టిబాబు గారు, విశ్లేషకులు, అలాగే సినిమా రంగ ప్రముఖులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. గతంలో విద్యా వ్యవస్థల కార్పొరేషన్కు చైర్పర్సన్గా పనిచేశారు, చైర్మన్గా చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన రామోజీ సంస్మరణ సభలో కొంతమంది చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా మారాయి, విమర్శలు వస్తున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం జగన్ గారి మీద, ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎన్టీ రామారావు, రామోజీరావు ఒక స్థాయి వాళ్ళైనా, ఎన్టీ రామారావు కంటే రామోజీ గొప్పవాడన్న చర్చకు కూడా ఆస్కారం ఇచ్చేలాగా నిన్న ప్రసంగాలు సాగాయి. కీరవాణి అనే ఒక సంగీత దర్శకుడైతే మరి అది కులగజ్జ లేకపోతే పార్టీ పిచ్చో తెలియదు, కానీ ఆయన చేసిన పిచ్చివాగుడుకు సంబంధించి ఒక వీడియో చూసిన తర్వాత దానికి సంబంధించి చర్చలోకి వెళదాం. రైట్ అయ్యా కీరవాణి గారు, మీరు కులగజ్జితోటి మాట్లాడారో పార్టీ పిచ్చితో మాట్లాడారో తెలియదు, కానీ పేదల కోసం పనిచేసిన జగన్ ప్రభుత్వం ఏమో కబంధ హస్తాలంట. అలాగే కానీ స్కూళ్ళు బాగు చేయటం కబంధ హస్తం అంట, ఆసుపత్రులు బాగు చేయటం కబంధ హస్తం అంట, వాటర్ రేవులు తీసుకురావటం, మెడికల్ కాలేజీలు తీసుకురావటం, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఒక భారీ ప్రాజెక్టుని, నీటి ప్రాజెక్టుని, ఆసుపత్రిని బాగు చేయటం, ఇవన్నీ కూడా కొత్త పరిశోధనా కేంద్రాన్ని పెట్టడం కబంధ హస్తం అట. మరోవైపు తెలుగుదేశం పార్టీ అనండి, చంద్రబాబు నాయుడు గారు అనండి, మద్యం ధర తగ్గించి ఆ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేస్తానని చెబితే అది అభయహస్తం అట. సినిమా వాళ్ళకి మద్యం ధర తగ్గించడంతో పాటు సినిమా వాళ్ళు దోచుకోవడానికి వీలుగానండి, లేదంటే వాళ్ళకి కావలసిన రీతిలో ఇష్టారీతిలో టిక్కెట్ల రేట్లు పెట్టుకుని ప్రజల్ని దోపిడీ చేస్తే మాత్రం అది అభయహస్తం అట. ప్రజలంతా నిజంగానే ఇది జగన్ గారు చేసినటువంటి పేదలకు చేసిన దాన్ని కబంధహస్తంగాను భావిస్తున్నారా? చంద్రబాబు చేయబోతున్నట్లు లేదా ఆయన ప్రకటించినట్లుగా మద్యం ధర తగ్గించి సినిమా టిక్కెట్ల దోపిడీకి అవకాశం ఇస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభయహస్తం అవుతుందా? రామోజీరావు గారి గురించి ఏదైనా ఒక మంచి మాట మాట్లాడుకుంటే తప్పు లేదు, కానీ పనిగట్టుకుని గత ప్రభుత్వాన్ని, జగన్ గారిని విమర్శించాల్సిన పిచ్చి మాటలతో అది కూడా మాట్లాడటం, ఇది సంగీతంలో పనిచేసే ఆయనకి ఇది తగునా? ఈ రకంగా అయితే ఒక విశేషం ఏంటంటే, ఆయన తెలియకుండానే రామోజీరావు గారు కౌరవుల పక్షాన ఉన్నాడని ఆయనే చెప్పేశారు. ఎందుకంటే భీష్ముడితో పోల్చారు. భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడన్న సంగతి బహుశా కీరవాణి గారికి తెలియదు, ఎందుకంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లే వాళ్ళు చదువుతుంటారు కాబట్టి. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీకి పని ఖతమైపోయిందన్న సంగతి మర్చిపోయి ఏపీలో జగన్ గారి పార్టీ ఖతమైపోయింది అని చెబుతున్నాడు. ఒకప్పుడు 23 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం అయితే మరి అది ఖతమైనట్లా? అంటే తనకి తెలియకుండానే తెలుగుదేశం తరఫున రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణలో తెలుగుదేశంని ఖతం చేసిన వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారే కదా. ఆయన ఇక్కడ ఖతం చేసి కాంగ్రెస్లోకి వెళ్ళి ఇప్పటికి కూడా తెలుగుదేశం వాయిస్ని ఎందుకు వినిపిస్తున్నాడు? మరి ఎందుకు ఆ మాటకు వస్తే గత అనేక ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరి అధికారంలోకి ఎట్లా వచ్చింది తెలంగాణలో? మరి దేశవ్యాప్తంగా రాకపోయినా కూడా. అంతేకాదు బీజేపీ ఒకప్పుడు 2 సీట్లే ఉండేవి, ఇప్పుడు 3 టర్ములుగా కాంగ్రెస్ని నేల గర్పించి అంటారు కదా, మట్టి గర్పించని కొందరు అంటుంటారు కదా. మట్టి గర్పించి ఆ పదాలు కరెక్టా కాదనేది పక్కన పెడితే ఆ స్థాయిలో చేసి మరి 3 టర్ములుగా బీజేపీ వెళ్తోంది కదా. మరి అప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి భలే జరిగిందని చెబుతాడు, శాస్తి జరిగిందని ఒప్పుకున్నట్లేనా? కాంగ్రెస్కి ఖతమైపోయిందని ఒప్పుకున్నట్లేనా? ఎందుకో అనవసరమైన పిచ్చి మాటలు మాట్లాడి విమర్శలకి గురవుతుంటారు. ఇక్కడ అసలు ఏం చేయట్లేదంట, కేసీఆర్ జోలికి వెళ్ళట్లేదని మరి కమిషన్లు వేసి కేసులు అడావుడి చేస్తున్న ఆయన అక్కడ మాత్రం ఏదో మాట్లాడుతున్నారు. ఇది ఏదేమైనా ఈ పరిణామాలు ఇవన్నీ కూడా చూస్తానికి ఎట్లా ఉన్నాయి? నిజంగానే కీరవాణి గారు కానీ ఇట్లా రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళ మాటలు సరైనవేనా, పద్ధతిగానే ఉన్నాయా? చిట్టిబాబు గారు మాటలు వింటుంటే వాళ్ళకి అర్థజ్ఞానము, అజ్ఞానము, శూన్య జ్ఞానంతో మాట్లాడుతున్నట్టు. ఆయనకి కీరవాణి గారు మరి మ్యూజిక్ డైరెక్టర్ గా, సరస్వతి మిత్రుడు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది, సంతోషం. ఆయనకి రాజకీయాల విషయంలో ఏమంత జ్ఞానం ఉందని, ఏమంత పరిజ్ఞానం ఉందని పిచ్చివాగుడు ఏంటి కబంధాస్తారు? ఆంధ్ర రాష్ట్రం ఎవరికి కబంధాస్తాల్లో ఉంది? 14 ఏళ్ళు సీఎం గా చేసే చంద్రబాబు కబంధాస్తాల్లో కదా. అతను పరిపాలించి ఏమైనా తెలుసా కీరవాణికి? అతని పాలనలో ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో తెలుసా?
143 కేంద్ర పాలిత సంస్థలు వస్తే ఒక్క సంస్థ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వని చంద్రబాబు చరిత్ర తెలుసా? అతనికి వైజాగ్ రైల్వే జోన్ ఇప్పటికీ రాకపోవడానికి కారకుడు ఆయనే తెలుసా? 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతూ అంటే నిమ్మకు నీరెత్తి కూర్చున్న దద్దమ్మ చంద్రబాబు ఏం తెలియదు ఆయనకి. ఏమి తెలిసి మాట్లాడతాడు? ఎందువల్ల ఆంధ్ర రాష్ట్రం ఈ 9 ఏళ్ళు ఉభయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ భాష ఏపీ కూడా వాళ్ళ భాష ఎందుకు లేదని ఏమి చిచ్చాడో తెలియదా కెరవాడికి? సినిమా ఫీల్డ్కి ఏం చేశాడు ఆయన? ఆయన ఒక్క పునాది చేసింది ఏదంటే రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఆనాడు స్థలాలు కూడా హైదరాబాద్ లో రామారెడ్డి గారు రాజశేఖర రెడ్డి. సినిమా ఫీల్డ్కి ఏం చేశాడు ఆయన? రాష్ట్రానికి ఏం చేశాడు? ఎవరికి అబద్ధాస్తాల్లో ఈ రాష్ట్రం తెలుగు ఆంధ్ర రాష్ట్రం అనేది నలిగిపోయింది, ఒక డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయింది. ఆయన తెలుసా? ఆ చంద్రబాబు 14 ఏళ్లను జగన్ 5 ఏళ్లు కంపేర్ చేసుకుని ఎప్పుడైనా చూశాడు ఆయన? కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. విద్యారంగం ఆనాడు నారాయణ స్కూల్స్ కోసమే గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని వేల స్కూల్స్ క్లోజ్ చేయించి నారాయణ స్కూల్స్ కోసమని ప్రజలు పీడించిన చంద్రబాబు బడి విధానం ఎట్లా ఉంది, జగన్ బడి విధానం ఎట్లా ఉంది? హెల్త్ విషయంలో జగన్ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉంది, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విధానం ఉంది? ఏనాడైనా కంపేర్ చేసి చూశాడు ఆయన? ఏనాడైనా తెలుసా ఆయనకి ఆ నాలెడ్జ్? ఉని గాలి తోళ్ళు వాగుడు. ఇందాక మీరు అన్నట్టు కుల గజ్జి కుల అభిమానం ఉండొచ్చు రావు గారు, కుల అభిమానం ఉండొచ్చు, కుల ప్రేమ ఉండొచ్చు, కుల అహంకారం పనికిరాదు. ఈ కులాహంకారం మాటలు మాట్లాడకూడదు. ఎవరికైనా వాళ్ళ కులం మీద అభిమానం తప్పులేదు, ఎవరి కులాన్ని వాళ్ళు అభిమానించుకోవడం తప్పులేదు, కానీ ఈ కులాహంకారం మాటలు కాకూడదు. అంటే నిజంగానే చిట్టిబాబు గారు మీరు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు కదా, నిజంగానే సినిమా రంగంలో ప్రత్యేకించి ఇలాంటి వాళ్ళకి కులగజ్జి ఎక్కువగానే ఉంటుందా, లేదా పార్టీ పిచ్చి ఏమన్నా ఉందా? తెలుగుదేశం పార్టీ పిచ్చి ఏమన్నా ఉందా? ఇప్పుడు రామోజీరావు గారు ఆయన ఏం సేవ చేశాడో లేదో, అబద్ధాల ఫ్యాక్టరీ నడిపాడా, లేకపోతే ఆయన ఏపీకి సంబంధించి మరి మొత్తం అంతా ఇక్కడ పెట్టుకున్నాడు, కానీ ఏపీ ప్రజల కోసం ఏం చేశాడు అన్నది వాళ్ళు చెప్పు ఉండాల్సింది. ఫలానా చేశాడు. మరి అవేం చెప్పకుండా చాలా చేశారు అన్నారు. ఓకే, చెప్పుకోండి అంతవరకు. కానీ మధ్యలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం ద్వారా అదే ఇప్పుడు మీరు ఒకరిని పొగుడుకోవాలి, మీ సంకలు మీరు గుద్దుకోవాలి, మీరు స్వకిచ్చిత మర్దనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎవరైనా. మీరు చేసుకునేటప్పుడు అనవసరమైన అర్థపర్థం లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఇంకొక వ్యక్తి మీద బొరవ చల్లడం అని ఎన్నాళ్ళు అంటే సినిమా టికెట్ కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ ఏపీలో ఏమి చేయకపోయినా కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచడం అది గొప్ప విషయంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారా? ప్రజల్ని మద్యం రేట్లు ఏమో తగ్గిస్తారంట, సినిమా టికెట్ల రేట్లు పెంచుతారంట. ఇది హేతుబద్ధంగానే ఉందా? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభయహస్తం అవుతుందా? కీరవాణి గారికి సినిమా ఫీల్డ్ లో ఈ సినిమాకు ఉన్న సమస్యల గురించి ఎన్నేళ్ల నుంచి 2-3 దశాబ్దాల నుంచి గవర్నమెంట్ చెప్తా ఉంటాం. ఎవరు ఈ సమస్యలు, సినిమా వాళ్ళు చెప్పిన సమస్యల్ని కనీస పరిష్కారం, కొంతైనా పరిష్కారం చూపించింది ఎవరు ఇంతవరకు అనే దాంట్లో చంద్రబాబు ఏమి చూపించాడు? చంద్రబాబు ఏ ప్రశ్నకి చిన్న సినిమాల భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ లో సినిమా డెవలప్మెంట్ కానీ ఏనాడైనా త్వర చూపించాడా? ఏమైనా ఒక్క రాజశేఖర రెడ్డి గారు తప్పితే, నిజం చెప్పాలంటే ఒక రాజశేఖర రెడ్డి గారు తప్పి ఇండస్ట్రీ ఇక్కడ అయినాక ఒక్క రాజశేఖర రెడ్డి గారు విషయాలు అర్థం చేసుకుని నాతోటే అన్నమాట నాకు తెలుసురా, రాజండి యువరాజు నడిపిన సందర్భంలో నాకు తెలుసు, సమస్యలు తెలుసు, మీరు మొమరణం రెడీ చేయండి నేను చేస్తాను అని కొన్నిసార్లు చేశాడు. విద్యుత్ బకాయిలు తీసేయటము ఇవన్నీ ఆయన చేశాడు. వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరికి సినిమా మీద జగన్ అసలు మీరు సినిమా ఫీల్డ్ నుంచి పలకరించే లేదే. ఇంకా మీకు చేసే మీరు ఏదో మనం సినిమా ఫీల్డ్ నుంచి అరవదు కూడా చెప్పారు. సినిమా ఫీల్డ్ నుంచి ఒక అడుగు ముందుకే మాకు ఇది కావాలి, మాకు ఇది చెయ్యండి అని అడిగితే మనం ముందు అడుగు వేయాలి. మన అడుగు సినిమా ఫీల్డ్ ఆంధ్రాలో అడుగు పెట్టడానికి మనం ముందు కాలు పెట్టాలి. అది ఏనాడు చేయలే, ఏనాడు ఒక అడుగు ముందుకు వేయాల. ఆనాడు ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిందంటే రామారావు నాయకరావు హైదరాబాద్ లోనే మా షూటింగ్ అని చెప్పి వాళ్ళిద్దరు హీరోలు అడుగు వేశారు, ముందడుగు వేశారు. వేసినారే ఒక దశాబ్ద కాలంలో చంద్రారెడ్డి గారు
మీకేం కావాలని అడిగారు. అలా మనం ఒక అడుగు వేస్తున్నామా? లేదే. మనం ఏమయ్యాం, మనకున్న ఆస్తులు మాత్రం కావాలి, మాకు ఇవ్వండి అని చెప్తే ఇండస్ట్రీకి ముందుకెళ్ళడానికి ఏమైనా అడుగు డబ్బులు రేట్లు తగ్గించమని ఎవరు అడిగారు? జగన్ గారు తగ్గించారా? కిరణ్ గారికి ఏమో తెలుసు అసలు ఆయన తగ్గించారు? మనం అడిగాం. ఇండస్ట్రీ ఆయనకు తెలుసుకోవాలి. ఇండస్ట్రీలో చేస్తా మన సంస్థల్లో ఉన్నాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అన్ని ఉన్నాం, కరెక్ట్ చెప్తున్నా. మేము మీటింగ్ లో ఉన్నాం, మీటింగ్ లో మాట్లాడిన వాళ్ళం కదా. మనం అడిగాం రేట్లు తగ్గించండి. ఒక్క నిమిషం, ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా రేట్లు వెళ్ళిపోతున్నాయి, ప్రేక్షకులు దేవుళ్ళు అంటున్నాం, ఆ దేవుళ్ళని దూరం చేస్తున్నాం, రేట్లు తగ్గితే మనం అడగ ప్రభుత్వం స్పందించి దానికి ప్రభుత్వాన్ని నిందించడం ఏమైనా జ్ఞానం ఉన్న మాటైనా, జ్ఞానం ఉన్న విధానం ఏనా? బుద్ధి జ్ఞానం ఉన్నమాట, అర్థ జ్ఞానము అజ్ఞానంతో మాట్లాడారు కనుక అది చాలా దౌర్భాగ్యము. కీరవాణి గారు ఆయనకి సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, వినాలి ఎందుకు అనవసరంగా అందుకని ఆయన కుల గజ్జి మీద కూర్చుకుంటున్నారా? లేకపోతే ఆయనకు అలవాటు లేదు, ఆయన శుభ్రంగా ఆయన మ్యూజిక్ ఆయన. అవును, రైట్. అంటే ఇప్పుడు రైట్, కరెక్ట్గా చెప్పారు చిట్టిబాబు గారు, కరెక్ట్గా చెప్పారు. ఏది అభయహస్తం, ఏది కబంధహస్తం అన్న దాంట్లో ఆ విజ్ఞత లేకుండా, తేడా లేకుండా మధ్యాహ్నం తక్కువ ధరకి ఇచ్చి సినిమా రేట్లు, టికెట్ రేట్లు మాత్రం పెంచడం అది అభయహస్తం అంట. పేదలకి స్కూళ్ళు కడితే, పేదలకి ఇళ్ళు కడితే, పేదలకి ఆసుపత్రులు కడితే అది కబంధహస్తం అంట. ఇది ఎక్కడ కొత్త తీరి? సినిమాలన్నీ అటాగే తీస్తారో ఏం పోవడం మీ సినిమా రంగం వాళ్ళు. రైట్. కృష్ణ గారు ఖమ్మం నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? కీరవాణి గారు చెప్పినట్లు పేదలకి సాయం చేస్తే కబంధహస్తం, మద్యం ధర తగ్గించి సినిమా టికెట్ల ధరలు పెంచితే అది అభయహస్తం అంట ఏపీకి. మరి మీరు ఒప్పుకుంటారా? గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు, ప్యానల్ అందరూ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. పెత్తందారులకి పేదలకు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కళ్ళకి కనపడుతూనే ఉంది కదా సార్. విజయనగరం జిల్లాలో ఏం జరుగుతుంది సార్? హాస్టల్ పిల్లలకి ఫుడ్డే లేదు సార్. నిన్న ఎన్టీవీ వాళ్ళు కొన్ని చోట్ల భోజనం కూడా వడ్డీట్లేదంట. అక్కడ వార్డెన్ అడిగితే, ప్రిన్సిపాల్ అడిగితే సార్ వాటిని అంటుందంట అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయండి ఇట్లాంటివి అని అంటుందంట సార్. ఇట్లా ఉంది సార్. ఎంతలో స్టార్టింగ్ 20 రోజులు కాలేదు సార్ ప్రభుత్వం వచ్చి, ఇంకా ముందులో ఉంది సార్ ముసలి పండుగ. అప్పుడేమైంది సార్? రేవంత్ రెడ్డి గారు జగన్ గారి పని కథమవుతుందని ముందు ఆయన కథం కాకుండా చూసుకుని, ఆయన పదవి కథమవుతుందని టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేల మొత్తానికి తీసుకుంటున్నారు సార్. ఇక్కడ తెలుగుదేశం ఎల్లో మీడియా ఉంది, హైదరాబాద్ లో ఉన్న తెలుగుదేశం ఎల్లో మీడియా. ఇంతవరకు తెలంగాణలో వృద్ధా పెన్షన్, ముసలి పెన్షన్ ఇవ్వలేదు సార్. ఇవాళ 27వ తారీఖు పెన్షన్ ఇది ఎల్లో మీడియాకి ఇది కనపడలో. హైదరాబాద్ కూర్చొని ఆంధ్రాలో ఉన్న దాన్ని అయితే రాస్తారు. ఈ నెల 1వ తారీఖు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు సార్. ఇంకా పెన్షన్ ఇవ్వలేదు సార్, మా అమ్మకి రాలేదు. మరి ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన తెలంగాణలో పార్టీకి తెలుగుదేశాన్ని ఖతం చేసి వెళ్ళి కాంగ్రెస్లో కలిశాడు. అక్కడ ఏపీలో మాత్రం వైసీపీ ఖతం అవుద్దని చెబుతున్నాడు. మరి కాంగ్రెస్ 23 రాష్ట్రాల్లో ఖతమైపోయిందిగా, మరి దాని గురించి చెప్పట్లేదు ఏంటో మరి ఆయన. సరే, రఘునాథరావు గారు ఏలూరు నుంచి. రఘునాథరావు గారు నమస్కారం, చెప్పండి. సినిమా టికెట్ల ధరలు పెంచితే అభయహస్తం అంట, పేదలకి స్కూళ్ళు కడితే కబంధహస్తం అంటున్నాడు కీరవాణి అన్న సంగీత దర్శకుడు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చెప్పండి. ఇప్పుడు రామోజీ గారి విగ్రహం అమరావతిలో పెడతారట. ఇక రాబోతే పోయే కాలంలో రోమన్ సామ్రాజ్యంలో ఎవరు పెళ్లి చేసుకున్నా ఆడు ముద్రేసి రాజముద్ర గీసి శోభనం జరుపుకోవాలని ఒక ఎపిసోడ్ ఉండేది బైబిల్లో, వీటిల్లో. అలాగా ఇప్పుడు పొద్దున ఏ విగ్రహం పెడితే అది, ఏది పెడితే అదే తాగి తిని బతకాలేమో. నేను వారం 15 రోజులు వచ్చి కొట్లాడుతున్నా, ఈ ఛానల్స్ ఆపేశారు. అవును, చాలా ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉందని కీరవాణి గారు లేదా ఇంకెవరెవరో ప్రముఖులు ఉన్నారు కదా, వాళ్ళంతా చెప్పాలి ఇప్పుడు. అలాగే ఇప్పుడు మొన్నటిదాకా పార్థసారథి గారు ఇదే ఈనాడిని, ఇదే రామోజీరావు గారిని తెగదిట్టాడు, ఇప్పుడేమో తెగబొడుతున్నాడు. చూడండి ఎంత తేడా వచ్చేస్తావు ఒక్క రోజులో. రైట్, ఓకే. ఇక మన నాగార్జునయాదవ్ గారు చెప్పండి, కీరవాణి గారిది కుల గజ్జనాలా లేకపోతే ఇంకేమో పార్టీ గజ్జనాలా? ఇట్లా మాట్లాడటం కానీ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కానీ, మరి రామోజీ కంటే ఎన్టీ రామారావు కంటే రామోజీ గొప్పవాడన్నట్లు చంద్రబాబు మాట్లాడటం కానీ మీకేమనిపించింది ఇవన్నీ విన్న తర్వాత? నిజంగానే పేదల తరఫున మాట్లాడా, తాగుబోతుల తరఫునను అలాగే సినిమా టికెట్లు రేట్లు పెంచడం తరఫున కీరవాణి మాట్లాడినట్లు అనిపించిందా? సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. నాకు కీరవాణి గారంటే బాగానే మంచి అభిప్రాయమే ఉంది. ఆయన తెలుగు సినిమాకి సంబంధించి ఎంతో కొంత తమకున్నటువంటి సంగీతమైనటువంటి నాలెడ్జ్తో
మన అందరికి మంచి పేరు తెచ్చారు, మంచి పాటలు కూడా రూపొందించారు, మేము కాదనట్లా. కాకపోతే మరి రాజకీయంగా ఆయనకి ఏమన్నా అజ్ఞానం ఉందా లేదా అనేది అర్థం అవ్వట్లేదండి. బహుశా సాధారణంగా స్పందించకూడదు అనుకున్నాం, కానీ మరి కీరవాణి గారు తమ స్థాయిని మరిచి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకంత దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారనేది అర్థం అవ్వట్లేదు. కబంధ హస్తాల నుండి ఆయన భీష్ముడిలాగా చనిపోయారు అని అంటాడు. మరి రామోజీరావు ఆయనకి ఎందుకు భీష్ముడిగా కనపడ్డాడో, బహుశా ఆయనకి మనసు మమతల అవకాశం కల్పించినంత వరకు మీకు భీష్ముడైతే అయ్యాడేమో కానీ రామోజీరావు అనే వ్యక్తి అంటే దురదృష్టవశాత్తు కీరవాణి గారి వల్ల చనిపోయినటువంటి రామోజీరావు గారిని కూడా మరొకసారి తలుచుకునేటువంటి ఒక దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రావడం నిజంగా శోచనీయం. ఆయన మీకు భీష్ముడేమో కానీ మా అందరికీ యముడయ్యా. ఎందుకు యముడని చెప్తున్నాం అంటే ఆయన కబంధ హస్తాలు అన్నారు కదా. ఈ కబంధ హస్తాలు 1963లో ఎలైట్ అనేటువంటి ఇంగ్లీష్ పేపరు మొదలు పెట్టినటువంటి తెలుగు దార్శనికుడుగా మీరు చెప్పారే, ఆయన కబంధ హస్తాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలు విలవిలలాడిపోయారనే విషయాన్ని మేము ఒకసారి మనవి చేస్తున్నా. ఆయన రామోజీరావు తన కబంధ హస్తాలతోనే 2168 కోట్ల రూపాయలు మార్గదర్శి పేరు మీద డిపాజిట్లు సేకరించినటువంటి కబంధ హస్తాలు మీకు తెలియవేమో కీరవాణి గారు, అది ఒకసారి తెలియజేయాలనుకుంటున్నా. రష్యా నుంచి డబ్బులు దొంగతనంగా తీసుకొచ్చి దేశద్రోహం చేసినటువంటి కబంధ హస్తాలయ్యా రామోజీరావు గారివి. ఆ విషయాన్ని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా డాల్ఫిన్ హోటల్, సితారా హోటల్లో చేయలేని అత్యంత జుగుప్సాకరమైనటువంటి సంఘటనలు చూసినటువంటి కబంధ హస్తాలయ్యా రామోజీరావు అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను కీరవాణి గారు అని అన్నా. రామోజీ ఫిలిం సిటీలో క్యాబరెట్ డాన్సులు వేపించి, అసంఘాకి కార్యక్రమాలు చేపించి, మందులు విందులు చిందులతో న్యాయమూర్తులను సైతం వలలో వేసినటువంటి కబంధ కృతికమైనటువంటి హస్తాలయ్య రామోజీరావు గారి అనేది మీకు తెలియజేస్తున్నా. 1962లో మార్గదర్శి పెట్టిన కాడి నుంచి 1974లో ఈనాడు వచ్చిన తర్వాత కాడి నుంచి ఈ కబంధ హస్తాలతో బడుగు బలహీన వర్గాల జాతుల్ని వెనక్కి తొక్కేసినటువంటి కబంధ హస్తాలయ్య రామోజీరావు గారి అని అంటున్నాం. ఆ కబంధ హస్తాలతోనే తమకు మనసు మమత అనేటువంటి సినిమాకి అవకాశం కల్పిస్తే మీరు ఆయన కబంధ హస్తాలను సువర్ణాస్తాలు మీకు అయ్యేవేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల, మాదిగ, వడ్డిర, బలిజ, లంబాడ ఎటువంటి అన్ని జాతుల్ని అత్యంత ఘోరంగా పాశవికంగా ఈ చరిత్రలో కనపడకుండా తొక్కివేసినటువంటి కబంధ హస్తాలయ్య రామోజీరావు. కాబట్టి కీరవాణి గారు మీరు మరీ ఎక్కువ మాట్లాడే కార్యక్రమాలు చేశారు కాబట్టి విమర్శించవచ్చు మిమ్మల్ని, కానీ మిమ్మల్ని విమర్శించి ఎంతో కొంత మీ జ్ఞానాన్ని మీరు ప్రదర్శించారనే ఉద్దేశంతో రామోజీరావు గారి గురించి కొన్ని వాస్తవాలు తెలియజేయాలంటే మీకు సంబంధించినటువంటి మీ సినిమా వారికి సంబంధించి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే ఎన్టీ రామారావుకు విలువలు లేవని వలువలు ఉడ్చి దుస్తులు తొలగించి శ్రీలోలుడిగా చిత్రీకరించి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఎన్టీ రామారావు గారికి లేదని తన కబంధ హస్తాలతో ఈనాడులో రాసినటువంటి వైనం మాకు కనబడుతుందండి. ఆ కబంధ హస్తాలు ఎప్పుడు చెడిపోయాయంటే ఆయన మరణాన్ని మేము ఎక్కువ చేయాలో తక్కువ చేయాలనేటువంటి వాదనకి పోలా. ఆయన చనిపోయినప్పుడు కూడా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా స్పందించారు, మాలాంటి వాళ్ళం కూడా గౌరవంగా స్పందించాం. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఒక సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాము అంటే ఆయన ఏదో పైనుంచి ఊడిపోయినటువంటి మహా వ్యక్తి అనేటువంటి భావనలో మేము లేము. కాబట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా మేము కొంత ఆరాధిస్తాం, కొంత మీ సంగీతాన్ని మేము గౌరవిస్తాం. కాబట్టి ఇటువంటి వాక్యాల మీద మీరు తిరిగి సంజాయిషి ఇచ్చుకోని పరిస్థితుల్లో అయితే రామోజీరావు చేసినటువంటి కబంధ హస్తాల్ని ఆయన చేసినటువంటి అంటే సినిమా టికెట్ల రేట్లు కాదు, అక్కడ ఏపీకేమో సినిమా ఇండస్ట్రీకి అక్కడ పెట్టండి అన్న జగన్ గారిదేమో కబంధ హస్తం అంట, ఇక్కడ ఏమి చేయకపోయినా కూడా టికెట్ల రేట్లు పెంచుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి జీవోలు ఇస్తేనేమో అది అభయహస్తం అంటున్నారు. అంటే ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇస్తే అభయహస్తమా, మద్యం ధరలు తగ్గిస్తే అభయహస్తమా? ఎట్లా ఈ తేడా కూడా గమనించకుండా మరి అంత పెద్ద కీరవాణి గారు ఇట్లా ఈ గజ్జితోటి మాట్లాడతారా సార్? ఎవరిది కబంధ హస్తమో ఎవరిది అభయహస్తమో ఒకసారి సరస్వతి పుత్రుడైనటువంటి వేటూరి సుందరరామూర్తి గారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుందండి. వారి సంగీత కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి చెబుతున్నా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుందండి.
ఎవరిది కబంధ హస్తమో ఎవరిది అభయ హస్తమో అనేది తెలుసుకోవాలంటే కేవలం ఆయన వారి కుటుంబం వారికి కావాల్సినటువంటి అవసరాల కోసం కీరవాణి గారు ఇచ్చేంత జుబుక్సాకరమైనటువంటి స్థాయిలో దిగజారిపోయి మాట్లాడడాన్ని ఇక వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వారు ఎందుకు అటువంటి చేయడంలో వారికి ఏమైనా తారా సితారా హోటల్లోనో రామోజీ ఫిలిం సిటీలోనో ఏమన్నా పనులు ఉన్నాయేమో అందుకని అటువంటి వ్యాఖ్యలు చేశారేమో తెలియదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుందండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న అడగలేనటువంటి స్థాయిలో కీరవాణి గారు ఉండి రామోజీరావు గారికి భారతరత్న కావాలని అడుగుతున్నారే మీరు. ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు? ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా ఎందుకు వచ్చింది ఆయనకి? ఏ షూటింగ్కి రావాలని ఆయన్ని బెదిరిస్తే బాలసుబ్రహ్మణ్యం గారికి ఈటీవీకి ఒక ఒప్పందం ఉంది, ఈ ఒప్పందం ప్రకారం మీరు రావాలి అని చెప్పి దుర్మార్గంగా ఆయన చెన్నైలో ఉన్న వాడిని హైదరాబాద్కి ఈడ్చుకొచ్చి ఆయన కరోనా బారి పడ్డానికి ప్రథమ ముద్దాయి రామోజీరావు కదా. ఎందుకు మా చేత మాట్లాడించేటువంటి కార్యక్రమాలు చేస్తారు? హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. సంస్కరణ సభ పెట్టినప్పుడు సంస్కరణ సభ గురించి మాట్లాడాలండి, అంతేగాని ఏ వ్యక్తిగతాలు వాళ్ళది జగన్ అట్లా వీళ్ళు ఇట్లా ఇవన్నీ అనవసరం. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ కట్టినప్పుడు చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మరి వాళ్ళ ఫోటో కూడా పెట్టి ఇలా కబ్జా చేసి రామోజీ ఫిలిం సిటీ కట్టారని చెప్పి అది కూడా సంస్కరణ సభ బాగుండేదేమో గట్టిగా. అవి చెప్పక్కర్లేదు, ఆయన గురించి ఏదో 4 మంచి మాటలు చెప్పుకుంటే తప్పేం కాదు. అసలు పైగా అది గవర్నమెంట్ చేయడం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే 4 మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు అదే అండి, మన వీపు మీద మనకు బాగలేదు, పక్క రాష్ట్రం నుంచి ఎందుకు ఈ రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి గారి అది మరి అతిగా ఉంది. ఆయన ఇక్కడ అంత గొప్పవాడు తెలుగుదేశం ఢిల్లీలో చుట్టూనే తిరుగుతాడు, కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం చుట్టూ తిరిగి మంత్రి పదవికి పర్మిషన్ అడుగుతుంటాడు. ఆయన ఇక్కడ వచ్చి జగన్ గారి గురించి ఏదో మాట్లాడతాడు. ఆయనకి ఎందుకు అనవసరమైన విషయం? మరి అంత గొప్పవాడు తెలుగుదేశంలో నుండి తెలుగుదేశాన్ని నిలబెట్టి ఉండొచ్చు కదా. కాంగ్రెస్లోకి వెళ్ళి తెలుగుదేశాన్ని ఖతం చేసి ఎందుకు వెళ్ళాడు? రైట్. మరొకరు విజయ సుజాత గారు విజయవాడ నుంచి. విజయ సుజాత గారు నమస్కారం. ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. సినిమా టికెట్లు పెంచడం పై నేను స్పందిస్తున్నాను సార్. చెప్పండి. సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది వరకు బెనిఫిట్ షో అని వేసేవాళ్ళు సార్, దానికి ఎక్కువ రేట్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు జనం. అయితే మేమేం చేసేవాళ్ళం అంటే తెల్లవారుజామున 5 గంటలకే వెళ్ళి లైన్ లో నుంచి టికెట్లు తెచ్చుకొని వచ్చిన రోజు సినిమా చూసేవాళ్ళం సార్. చాలా ఎక్కువ శాతం మంది చూసేవాళ్ళం సార్ సినిమా. ఇప్పుడు మద్యం ఏంటంటే కొంతమందే తాగుతారు. ఇప్పుడు సినిమా ఏంటి అందరూ చూస్తారు కదా సార్. సినిమా పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, ఆడవాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధర తగ్గించి సినిమా రేట్లు పెంచడం మంచిదేనా? మంచిది కాదండి. మద్యం ధర తగ్గిస్తే ఇంకా ఇంకా ఎక్కువ. కీరవాణి గారు లాంటి వాళ్ళు అందుకే కీరవాణి గారు లాంటి వాళ్ళు అందుకే సంతోషపడుతున్నట్లున్నారు. అదేమో అభయహస్తం అంట, సినిమా టికెట్ రేట్లు పెంచితే పేదలకి స్కూళ్లు కడితేనేమో కబంధ హస్తం అంటున్నాడు ఆయన. అదే సార్, మరి అట్లాగే ఉంటది మరి. ఓకే అండి. ఫైనల్ గా మన చిట్టిబాబు గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఏంటి, ఆయనకి రాజకీయం తెలియదా లేదా చరిత్ర తెలియదా ఏంటి? ఆ మాటలు కాంగ్రెస్ పార్టీని పక్క 3 సార్లుగా ఖతం చేస్తే అట్లా మాట్లాడతాడు ఆయన. అదే రేవంత్ రెడ్డి ఆయన ఇంకా తన తీరు మార్చుకోలేదు. చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు ఒక సామంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాదు సామంత్ రెడ్డిగా బతికాడు. ఆ తర్వాత ఓటు నట్టు కేసులో దొరికి రవంత్ రెడ్డిగా మారాడు. ఇప్పుడు ఒక సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడు. అయినా ఆ హుందాతనం, ఆ సీఎం స్థాయికి ఉండవలసిన ఇది లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకనే ఒక అల్పులకు అధికారం వస్తే ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి ప్రత్యేక సాక్షి. అతను తన పార్టీని గురించి ఇప్పుడు తనకే ఆల్రెడీ పూడింది. అందుకనే రెండో కృష్ణుడు రెడీ అవుతున్నాడు. వెంకటరెడ్డిని తనే అందుకని నాతో సమానమైన అది సీఎం అవడానికి అర్హత ఉన్నవాడు కోమటి వెంకటరెడ్డి అని చెప్పుకుంటున్నాడు. ఆగస్టు తోటి తనకి జగన్ తోటి పోల్చుకునే స్థాయి గాని జగన్ పోరాడి వచ్చాడు. నీకు మళ్ళీ ఒకళ్ళ కాళ్ళు పట్టుకుని హైకమాండ్ కాళ్ళు పట్టుకుని వాళ్ళ అదే సోనియా గాంధీ నోటికి వచ్చినట్టు తిట్టిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని ఇచ్చిన దానంతో ముఖ్యమంత్రి. ఆయన పోరాడి జనాల మధ్య తిరిగి పోరాడి గెలుచుకున్న పదవి. ఎవరో దానం చేస్తే, ఎవరో దయ చేస్తే, ఎవరో నిత్తవేస్తే కూర్చొని సీట్ అది రేవంత్ రెడ్డికి అలా ప్రజల మధ్య నిలబడి పోరాడి తెచ్చుకున్న సీట్ కాదు కదా. ఎవరో దయాదాక్షిణ్యాలతో
అట్లా కాదు కదా. ఇప్పుడు రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ, 2 సీట్లకే పరిమితమైన బీజేపీ కాంగ్రెస్ని ఖతం చేసి పడేసింది. ఖతం చేసి ఇప్పుడు 3 సార్లుగా వెళ్తా ఉంది. చంద్రబాబు గారు 3 సార్లు ఓడిపోయాడు అంటే 3 సార్లు ఖతం అయిపోయినట్లేనా? ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ని ఖతం చేయాలని పార్టీ వాళ్ళందరినీ లాక్కుంటున్నాడు. మరి అప్పుడు బీఆర్ఎస్ మరి అప్పుడు అది మాత్రం గొప్ప విషయమా? ఏం మాట్లాడతారో ఏందో అర్థం పర్థం లేకుండా. అదే మాట్లాడేటప్పుడు విజ్ఞత కావాలి. అందుకని అన్నాను విజ్ఞత కావాలి. ఆయన ఇప్పటికీ కూడా నిన్న కూడా ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా మాట్లాడే తీరు కానీ మాట్లాడే విధానం కానీ ఇప్పటికీ సీఎం అయ్యామే, సీఎం ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా మనం నిలబడి మాట్లాడుతున్నాం. మాట్లాడేటప్పుడు ఆ గౌరవము ఆ విధానంలో ఆయన ఒప్పుకోవట్లేదు. కానీ చంద్రబాబు గారి శిష్యుడు మాదిరే మాట్లాడుతున్నట్టు, చంద్రబాబు గారి శిష్యుడు మాదిరిగానే మాట్లాడుతున్నాడు. ఆయన అట్లాగే అటుగోలుగా మాట్లాడుతుంటాడు. ఈయన కూడా అట్లా, ఈయన నిజానికి బాగానే మాట్లాడగల శక్తి ఉంది. ముఖ్యమంత్రి అయినా కూడా వీధిలేవుడి భాష, అల్లర్చిల్లర భాష అయిపోలేదండి. అందుకని చెప్పిన అల్పులకి అధికారం, వద్దులేండి అల్పులు అట్లాంటి పదాలు వాడొద్దు, అట్లాంటి పదాలు వద్దు. ఎందుకంటే సీఎం అయిన తర్వాత మనం అనకూడదు అట్లా. రైట్ త్రిపురనేని చిట్టిబాబు గారు, నాగార్జునయాదవ్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.